హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం మహిమాన్విత స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఒక టెంపుల్ గురించి తెలుసుకుందాం. భారతదేశం నందరి సుప్రసిద్ధ నారసింహ క్షేత్రాలలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన శ్రీ యాదగిరి క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామివారు పంచరూపాల్లో ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. వారే జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, గండబేరుండ నరసింహస్వామి మరియు ఉగ్ర నరసింహస్వామి వారు. శ్రీ యాదర్శ తపోఫలం చేత స్వామివారు ఈ విశాలమైన కొండ గుహలో ఆవిర్భవించి ఉన్నారు. అందువలన ఈ గిరికి యాదగిరిగా పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో ఉన్న పంచరూపాల్లో 5వ రూపమైన ఉగ్ర నరసింహస్వామి రూపము ఈ కొండ అంతా ఆవరించి ఉన్నదని భక్తుల విశ్వాసము. హిరణ్యకశిపుని వదనానంతరం స్వామివారు మహోగ్ర రూపులై ఊహకందని ఆవేశ జ్వాలలతో రగులుతూ ఉన్నందున స్వామివారి వద్దకు ఎవరూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న స్వామిని శాంతపరిచి తిరిగి భక్తులను పూజలు అందుకోవాలని ఆర్తి చేత యాదర్శి మహర్షి ఘోర తపస్సును చేశారు. వారి తపోఫలమే ఈ పంచనారసింహ క్షేత్రము. అరుణాచలం, సింహాచలం తరహాలోనే గిరి ప్రదక్షిణ సేవని యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోనికి తీసుకొచ్చింది. నరసింహ ఆవిర్భావము వైశాఖ మాసంన శుక్లపక్షమందు స్వాతి నక్షత్రం నాడు చతుర్దశి తిథి యందు జరిగినది. అందువలన ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రమందు స్వామివారికి గిరి ప్రదక్షిణ చేస్తారు. మీకు ఎటువంటి గ్రహ బాధలు, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, గిరి ప్రదక్షిణ చేస్తే వాటన్నిటి నుంచి మనకి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం, సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.